వికారాబాద్ జిల్లా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హౌస్ సర్జన్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు బహిష్కరించారు. వెంటనే స్టేఫండ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఒక ఇంటర్న్కు హౌస్ సర్జన్కు స్టేఫండ్స్ ఎంత ఇస్తారో ప్రైవేట్ కాలేజీలో అంతే స్టేఫండ్ ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్ 59 ప్రకారం ప్రభుత్వ కాలేజీలో పనిచేసే ఎంబీబీఎస్ హౌస్ సర్జన్కి నెలకు 25,906 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా తమ కాలేజీలో స్టే ఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహావీర్ మెడికల్ సైన్సెస్లో తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని మెడికోలు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు బాయ్ కూడా చేసే పనులు కూడా చేయాల్సి వస్తుందని, అయినా మమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదన్నారు మెడికోలు. రోజు మహావీర్ మెడికల్ కాలేజ్లో మేము హౌస్ సర్జన్స్ అండ్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి మా విధులు బహిష్కరించి మా స్టైఫండ్ కోసం ఆందోళన చేయడం జరుగుతుంది. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఇంకా స్టేట్ జియో ఏం చెప్తుంది అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఒక ఇంటర్న్కి ఒక హౌస్ సర్జన్కి అయితే ఎంత అమౌంట్ అయితే స్టైఫండ్ ఇస్తారో అదే ప్రైవేట్ కాలేజ్లో కూడా అంతే స్టైఫండ్ ఇవ్వాలని ఎన్ఎంసీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. జియో నెంబర్ 59 తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం ఒక గవర్నమెంట్ కాలేజ్లో పనిచేసే ఎంబీబీఎస్ హౌస్ సర్జన్కి 25,906 రూపీస్ వాళ్ళ అమౌంట్ మంత్లీ డిసైడ్ చేయడం జరిగింది. అదే ఎప్పుడైతే మేము మా కాలేజ్లో మాకు అలానే ఇవ్వాలి లేదు అంటే మా స్టైఫెండ్స్ గురించి ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మొదట్లో ఏంటి అంటే అసలు ఆ రిప్రజెంటేషన్ని తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే మేము మాస్ మెయిలింగ్ చేసామో మేనేజ్మెంట్కి, మా చెన్నై మేనేజ్మెంట్కి, అప్పుడు మమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు. అప్పుడు వాడు చెప్పింది ఏంటి అంటే మాకు ఒక 1 వీక్ టైం కావాలి, ఆ 1 వీక్ టైం తర్వాత మేము మీకు చెప్తామని చెప్పి ఆ 1 వీక్ టైం అయిపోయి కూడా నియర్లీ ఒక 1 మంత్ దగ్గరికి వస్తుంది. అయినా ఇప్పటికీ కానీ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఒక 36 అవర్స్ షిఫ్ట్ చేస్తాము అంటే కంటిన్యూస్గా నైట్ డ్యూటీ చేసి మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తాము. అయినా మాకు అప్పుడు మేము వార్డ్ బాయ్ చేసే పనులు చిన్న పనులు వార్డ్ బాయ్ చేసే పనులు కూడా మేము చేస్తాం. అయినా మా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. అందుకే మేము ఈరోజు ముందు ప్రొటెస్ట్ చేసి ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము.